ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో సాధారణ మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే పద్ధతుల్లో ఈ బడ్జెట్లో కేటాయింపులు జరగలేదు. బడ్జెట్లో చేర్పుల్ని మార్పుల్ని చేసి పేద మధ్యతరగతి ప్రజలకి ఉపయోగపడే పద్ధతుల్లో బడ్జెట్ను సవరించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా గ్రామీణ పేదలకి ఉపాధి అవకాశాలని పెంచడం కోసం ఉపాధి హామీకి నిధుల్ని పెంచాలని, అట్లాగే ఏదైతే కేంద్ర ప్రభుత్వ స్కీముల పరిధిలో పనిచేసేటువంటి కార్మిక వర్గానికి నిధుల్ని పెంచాలని, అదేవిధంగా ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి హామీల అమలు కోసం బడ్జెట్లో ఏ రకమైనటువంటి కేటాయింపులు జరగలేదు. ప్రధానంగా నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేసినటువంటి పసుపు బోర్డుకి ఈరోజు నిధుల్ని ఈ బడ్జెట్లో చూపెట్టలేదు. కాబట్టి వీటిలో మార్పులు చేయటం కోసం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రజలకి, జిల్లా ప్రజలకి ఉంది. ప్రధానంగా ఈ రాష్ట్రం నుంచి ఎన్నికైనటువంటి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ ఈ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ప్రయత్నం చేయాలా. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బడ్జెట్లో మార్పులు చేర్పులు చేయటం కోసం, ప్రజల్ని చైతన్యం చేయటం కోసం ఈరోజు సదస్సుల్ని, అదేవిధంగా సమావేశాలని నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. ఈ నిజామాబాద్ జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 16 నుండి 25వ తేదీ వరకు సదస్సులు, సభలు, సమావేశాలు నిర్వహించాలని ఈరోజు నిర్ణయించడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా మొండి వైఖరికి పోకుండా ఈరోజు కేవలం ఆదాని అంబానీలకు మాత్రమే లాభం చేకూర్చే పద్ధతుల్లో కాకుండా సాధారణ ప్రజల్ని ఆదుకునేటట్టు ఈ బడ్జెట్లో మార్పులు చేయాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.